మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా అనేక రకాల సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముందుకెళ్తున్నారు. అలాగే ఈ రోజు వచ్చేసి ఆటో కార్మికులకు కూడా వాహన మిత్ర అనేసి 15,000 రూపాయలు కూడా అమలు చేయడం జరిగింది. అలాగే మనతో పాటు మాట్లాడేందుకు కూడా బద్వేల్ సమన్వయకర్త రితీష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏర్పడిన తర్వాత కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల్లో కూడా కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుంది. అందులో భాగంగా ఈ రోజు ఏదైతే ఆటో కార్మికులకు వాహన మిత్ర అని 15,000 రూపాయలు కూడా వేయడం జరుగుతుంది. దీనిపైన మీరేమంటారు? ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినాక సూపర్ 6 మనం గతంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ఇచ్చిన హామీ నినాదంతో సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తామనేసి ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం. అసెంబ్లీ సాక్షిగా కూడా ఆ రోజు ఎన్నికల హామీ మేరకు వాహన మిత్ర కింద మనం ఫ్రీ బస్సులు ఇచ్చిన రోజు కూడా మనం మళ్ళీ ఖచ్చితంగా ఈ ఆటో వాళ్ళకందరికీ ఇచ్చిన మాట ప్రకారం 15,000 రూపాయలు మనం సాయం చేకూరుస్తామని మనం తెలియజేయడం జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అదే మాట మీద ఈ రోజు అది అమలు చేస్తాం. ఆటో వాళ్ళు కూడా ఈ రోజు స్వచ్ఛందంగా ఏదైనా వ్యాపారం ఉంది. గతంలో మనం చూసాం 5 సంవత్సరాలు వాళ్ళు కోవిడ్ ఇలా ఇంకా అనేక విధానాలుగా ఇబ్బంది పడుతుంటే కేసులు గీసులు పెట్టి డబ్బులు ఇట్లు ఇవ్వడం మళ్ళీ వెనక్కి తీసుకోవడం విధానం ఉండే. ఇప్పుడు ఆర్టీఓ వాళ్ళు కానీ అధికార యంత్రాంగాన్ని కానీ వీళ్ళు కూడా ప్రజల్లోకి సురక్షితంగా చేసుకుంటూ వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చే డబ్బు కానీ ఇది కానీ ఇబ్బందులు పడకూడదు, వాళ్ళ పని చేసుకోవాలి. ఈ వేతనంలో మనం సాయం చేయాలని ముఖ్యమంత్రి గారు అనుకున్న విధానంగా ఇచ్చిన మాట ప్రకారం మనం అమలు చేశాం. మీకు అలాగే ఏదైతే ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి మనతో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పాదయాత్రలో కూడా సార్ చెప్పారు, అంటే ఈ ప్రాంతం కూడా వెనుకబడి ఉంది, అనేక రకాలుగా కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా హామీలు ఇవ్వడం జరిగింది. అలాగే మీరు పాదయాత్ర చేసినప్పుడు కూడా మీకు అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా వచ్చాయి, మీ దృష్టికి తీసుకొచ్చారు ప్రజలు. దాంట్లో ఏమైనా కూడా ఇప్పటికి ఏమన్నా పూర్తి కావడం జరిగింది? ఈ రోజు మీరు చూస్తే ఐటీ మరియు ఎడ్యుకేషన్ ఉంటే ఈ ప్రాంతం వెనకబడిందని ఈ రోజు దాదాపు మీ అన్ని చూస్తే 20 కోట్ల వరకు స్కూల్ బిల్డింగ్లు అన్ని రెనోవేషన్ కి వచ్చినాయి. ఇప్పుడు వచ్చే సంక్రాంతికి బిల్డింగ్స్ కానీ శాంక్షన్ కానీ అన్ని అయినటువన్నీ ఆల్రెడీ భూమి పూజ చేసి స్టార్ట్ అయినాయి. ఇది ఒక ఆయన శాఖలో మనకు చేసింది. ఇంకా 2 స్కూళ్ళు గురుకులాలు రెండింటికి ఒకదానికి 7 కోట్లు ఒకదానికి 15 కోట్లు అడిగాం. అది కూడా త్వరలో శాంక్షన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దాంతో పాటే మనం ఒక ఇండస్ట్రియల్ గా యువకులకి కావాలన్నా అది కొంచెం మనం కూడా స్టేట్ వనరులు కూడా సమకూర్చి ఏ ఏరియాకి ఏం పెట్టాలని దాని గురించి పరిశీలిస్తున్నాం. దాని ఒక పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాం. పాదయాత్ర చేసినప్పుడు ప్రధానంగా మనకి ఇప్పుడు నీళ్లు, ఈ రోజు దేవుని దయ వల్ల వర్షాలు బాగుండి అన్ని చెరువులు నింపాలనే విధానంగా ముందుకు పోతున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ తెలుగంగా కానీ ఎల్ఎస్పికి కానీ వీటికి బడ్జెట్ కేటాయించింది కూటమి ప్రభుత్వం అండ్ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి దీని మీద పెట్టారు. వాటితో పాటు మీకు అప్పుడు అంతా అనేక సమస్యలు, భూ సమస్యలు ఉండే, సంవత్సరం పట్టింది ఇది ఒక గాడిలోకి తీసుకొని వచ్చేదానికి. డిఆర్సీ మీటింగ్ లో కూడా దాదాపు 2,000 పైబడి ఎకరాలు బద్వేలు వెనక్కి తీసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే ఇళ్ల స్థలాలు మరియు మనం సాగు చేసుకునే దానికి కూడా అసైన్మెంట్ కమిటీ పెట్టి భూములు అందరికీ పేదవాళ్ళకి అందరికీ పంచాలనేదే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు. అంటే సోమేశ్వర బ్యాక్ జలాల నుంచి కూడా వాటర్ కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్రజలందరూ కూడా మీకు పాదయాత్రలో కూడా అదే చెప్పారు. అలాగే కూడా పాదయాత్రలో ఏదైతే నారా లోకేష్ గారు కూడా ఇక్కడ వచ్చిన సందర్భంలో కూడా ఎక్కువగా కూడా మంచినీటి సమస్య పైన కూడా ఎక్కువగా అడుగుతున్నారు. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు మీకు మంచినీళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు అందరు కలిసి సమీక్ష చేసినప్పుడు జల్ జీవన్ మిషన్ మీద బ్రహ్మం సాగర్ నుంచి ఉందని దాదాపు 1000 కోట్ల అంచనాలతో ఇప్పుడు ఎస్టిమేట్స్ అన్ని డిపిఆర్స్ తయారయ్యాయి. మీకు కూడా తెలుసు మున్సిపాలిటీలో కూడా 100 కోట్లకి అమృత్లో రీసెంట్ గా మున్సిపల్ శాఖ మంత్రి గారు నారాయణ గారు అడగడం మనం కోరిక మేరకు ఇచ్చినారు. గతంలో కూడా 2014-19లో నీళ్లు ప్రతి ఇంటికి కొలాయి తేవాలనేది అప్పుడు చేసిన తెలుగుదేశం ప్రభుత్వమే. దీంతో పాటు ఇప్పుడు సోమశీల వెనక జలాలు అనేది సీఎం అష్యూరెన్స్ ఫైల్లో ఉంది. ఇప్పుడు ఫైనాన్షియల్ క్లియరెన్స్ కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కి వెళ్ళింది. త్వరలో అది కూడా వచ్చి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు కానీ లేకపోతే కన్సర్న్ మినిస్టర్ వచ్చినప్పుడు దీనికి భూమి పూజ చేస్తారని మనం అందరం అనుకుంటున్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చిందో ఆ హామీల్లో భాగంగా డ్రైవర్లకి ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా
దాదాపు డ్రైవర్లకు సేవలో కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు కూటమి ప్రభుత్వం వెళ్తుంది. అదే భాగంలో కూడా వాహన మిత్ర కార్యక్రమం కూడా ఈ రోజు 15,000 రూపాయలు కూడా అందజేయడం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. అలాగే ప్రధానంగా కూడా మంచినీటి సమస్య పైన కూడా పాదయాత్రలో కూడా అనేక మంది కూడా ప్రజలు అడగడం జరుగుతుంది. ఆ అడిగిన దానిపైన కూడా మేము ఇప్పటికే కూడా చాలా వరకు కూడా క్లియర్ చేసాం. అంటే సోమశిల జలకశయాల నుంచి కూడా వెనక జలాశయాల నుంచి కూడా మంచినీరు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అని కూడా నారా లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. అలాగే కూడా నారా లోకేష్ తో పాటు కూడా ఏదైతే పాదయాత్ర జరిగే టైంలో కూడా సమన్వయకర్త రితీష్ రెడ్డి గారికి కూడా తెలియజేశారు.